వడదెబ్బ అంటే ఏంటి, అసలు వడదెబ్బ లక్షణాలేంటి, వడదెబ్బ తగిలిన వారు ఎలా ఉంటారు? వడదెబ్బకు గురైన వారికి 102 డిగ్రీల ఫారెన్హీట్ కంటే తక్కువ జ్వరం, వాపు, మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా అలసట, వికారం, తలనొప్పి, వాంతులు, కండరాల్లో తిమ్మిరి, అధికంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే చల్లని గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. అలాగే ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్ నీళ్లు, ORS తాగించాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో వెళ్ళిన వ్యక్తికి బీపీ హెచ్చుతగ్గుల వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. వడదెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా సమయంలో వైరస్ను నియంత్రించేందుకు ఎన్ని జాగ్రత్తలు అయితే పాటించామో ఇక్కడ కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన పానీయాలు కాకుండా, అంటే కూల్ డ్రింక్స్ తీసుకోకుండా న్యాచురల్గా చల్లగా ఉండే మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మకాయ నీళ్లు, పుదీనా వాటర్, సబ్జా వాటర్ వంటివి తరచుగా తాగాలి. అలాగే కొండలో పోసిన నీరు కూడా తాగడం ఆరోగ్యానికి మంచిది. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు లేత రంగులు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఎండ నుంచి రక్షణ పొందేందుకు కూలింగ్ గ్లాసెస్, గొడుగు, టోపీ పెట్టుకోవాలి. ముఖ్యంగా అత్యవసరం కాకుంటే మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఆరు బయట పని చేయకుండా ఉండాలి. ఇలా చేస్తే మనం వడదెబ్బ రాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొకందరికి షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.